असंख्यात प्रातिपदिकात माया माया मेधा सृज प्रातिपदिक यशस्वी मायावी मेधावी ఇవన్నీ ఇలా వస్తాయి. ప్రసిద్ధుని ఉదాహరణ యశస్సు అనేది అసంతం, మాయా మేధావి ఇందులోనే ఉన్నాయి కాబట్టి యశస్వి మాయావి మేధావి. तटस्था माया अस्य अस्ति मायावी, प्रशस्ता मेधा अस्य अस्ति, जगप्रभूता मेधा अस्य अस्ति, निंदिता मेधा अस्य अस्ति. ఏ ఆత్మలోనైనా మాయావి మేధావి యశస్వి స్రగ్వి 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 అంటే తెలుసా? స్రగ్వి అంటే స్రజ్ అంటే మాల, స్రజ్ స్రగ్వి అంటే మాల కలిగిన వాడు. అప్పుడు తర్వాత bagulan. అమ్మ ఇక్కడ వార్తికాలు చాలా ఉన్నాయి. ఇక్కడ అది తర్వాత సూత్రంలో వార్తికాలు లేవా? ఇక్కడ అన్ని ప్రసిద్ధమైన వార్తికాలు ఉంటాయి. బబులం ఛందస్సు ఎక్కడైనా చూడు, లేకపోతే ఈ అస్మాయా మేధ ఎక్కడైనా చూడు. ఈ రెండు చోట్ల ఎక్కడైనా చెప్పు. ఎన్ని వార్తలు చాలా ఉంటాయి. आमयः अस्ति इत्यर्थे आमय इत्यस्मात् प्रातिपदिकावपि विप्रत्ययः भवति, प्रातिपदिकस्य दीर्घोऽपि भवति. आमयः अन्ते वामनम् आमयः आमायावी आमयावी आमयावी ఆమయావి అంటే బాగా రోగం ఉన్నవాడు. తర్వాత లేదమ్మా శృంగ బృందారక రాజకీయ కంటే ఆరకం వచ్చి వస్తుంది. శృంగారక బృందారక ఉంటుంది. తదస్య అస్తి తదస్మిన్ అస్తి అనే అర్థంలో. తర్వాత అంగారకలు అడగేస్తుందా? ఫలాన్ని అస్తి సత్తి అనే అర్థంలో, బండికి అస్తి అస్తి అనే అర్థంలో మనిషి ఫలినః ఫలినః వృక్షः. हृदयमस्य अस्ति इत्यर्थे हृदयप्रातिपदिकात् आलुक् प्रत्ययः भवति. हृदयालुः
శ్రీకృష్ణ శ్రీకృష్ణ తృప్తి శస్త్రత సమర్థన शीतोष्ण तृप्तप्राकृतिकेभ्यः असहने अर्थे మటు ప్రత్యయం కాదు ఆలిచ్ ప్రత్యయం. ఇక్కడ ఆలిచ్ ప్రత్యయం తర్వాత ఆ వాక్యం తర్వాత ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఆలిచ్ ప్రత్యయం ఇక్కడ సంబంధిస్తుంది అనమాట. శీతం న సహతే శీతాలు, ఉష్ణం న సహతే ఉష్ణాలు అని. ఉష్ణాలు శీతాలు అంటే ఏంటి? చల్లగా ఉన్న పదార్థాన్ని తినలేను వంట పళ్ళు జీవు మనం లాగేస్తూ ఉంటాం. శీతాలు తర్వాత సహతే ఇత్యర్థే పునఃప్రాతిపదికాత్ ప్రాతిపదికాత్ ఏలు ప్రత్యయ చేలు ప్రత్యయం ఈ కృత్సంగా లోపల వచ్చేస్తే హిమేలుకు అని. హిమేలుకు అంటే ఏంటి? మంచు కానీ ఐస్ కానీ పడనివాడు హిమేలు అంటే తట్టుకోలేను అంటే ఉంటారు. బలంగా సహతే ఇత్యర్థే వలసుద్ధ పూరస్పత్యం భవతి. వాతాత్ వాత ప్రాతిపదిక అంటే సమూహార్థంలో ఆలు ప్రత్యయం వస్తుంది. ఆలుచు అప్పుడు వాతాన సమూహ వాతూల సమూహే చ అని చెప్పారు కాబట్టి వాతం న సహతే అని కూడా వాతూల అను. వాతాన సమూహ లేదా వాతం న సహతే ఏ అర్థంలోనైనా వాతూల. తర్వాత పరమనుభ్యాం తప్ తప్ ఇక్కడ తృతీయ ప్రకృతిని తర్వాత చెప్పారు. తప్ పరమనుభ్యాం పరమనుభి ప్రాతిపదిక కంటే తప్ ప్రత్యయం వస్తుంది. పర్వత ఇక్కడ అర్థం నిర్దేశించలేదు కాబట్టి మరుపర్థంలో తదస్తి అస్తి తదస్మిన్ అస్తి అని చెప్పచ్చు. తర్వాత చెప్పు వాచోగ్ని తదస్య ఇత్యర్థే తదస్య తదస్మిన్ ఇత్యర్థయోగ. ఇక్కడ ఒక విశేషం ఉంది ఏంటి? ప్రశస్తాః వాచః అసి సంతి అనే అర్థంలోనే ఇక్కడ ప్రత్యయం అన్నమాట. వాగ్మి అని అవుతుంది. వాగ్మి అంటే ఏంటి? అన్నీ చాలా మంచి మాటలు మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడేవాళ్ళు వాగ్మి అంటారు. ఉదాహరణ ప్రసిద్ధులు హనుమంతుడు ఉదాహరణ. హనుమంతుడు వాగ్మి. వాగ్మి అంటే మామూలుగా మాట్లాడతాను, చాలా అద్భుతంగా మాట్లాడేవాడిని వాగ్మి అని. అవసరం
అవసరానికి తగ్గట్టు మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడాలి, చాలా స్పష్టంగా అర్థాన్ని సాధించేలా మాట్లాడితే వాళ్ళని వాగ్మిలు అంటారు. वाल्मीकि वाल्मीराम वराम नारायण प्रत्या वाल्मीकि तपस्वाध्या అలా చెప్పారు. अरे गायत्री रामायण వాల్మీకి రామాయణం అది. गायत्री रामायण వాల్మీకి రామాయణంలో కూడా తపస్వాధ్యాయం తపస్వి వాగ్విదాంబరం, అందులో వాగ్విదాంబరహ అని రామాయణంలో చాలా సార్లు వచ్చింది. వాగ్విదాంబరహ అన్నారు. భరతాంబరహ వాగ్విదాంబరహ అంటే రామాయణంలో చాలా చాలా సార్లు వచ్చే వాగ్విదాంబరహ అంటే వాగ్విదాం అంటే అది వాగ్విదాం అని ఇక్కడ వాగ్వి శబ్దాన్ని చెప్పలేదు, అక్కడ వాగ్విదాంబరహ అన్నారు. అక్కడ వాగ్మి కాదు, అక్కడ వాగ్విదాం వాగ్విదాం వరహ నారదం ప్రత్యా వాగ్మి వాగ్విదాం వరహ గాయత్రి రామాయణం తపస్వి వాగ్విదాంబరహ వాల్మీకి అని అందులో వాగ్విదాంబరహ అని ఉంది. వాగ్మి అంటే అది ఛందస్పోతుంది, చెప్పచ్చు వాగ్మినాంబరహ అనైనా చెప్పచ్చు, కానీ అలా లేదు. వాగ్విదాంబరహ నేను చెప్పిన అదే గుర్తుందా అలాగే దాని నుంచి ఆలోచాడుతూ బహుభాషికి గాయత్రి రామాయణం వేరే పడిపోతుంది. అనుభూతి భాష ప్రాతినిధ్యంకంటే బహుభాషిని అంటే ఆలజాడులో పెట్టిన భక్త. ఇక్కడ నిందితార్థం కుత్సితం బహు భాషతే వాచాల వాచాక అంటే ఏమి సరిగ్గా మాట్లాడకుండా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల దీన్ని ఏమంటారు, ఏదో పేరు ఉంటుంది, ఇంగ్లీష్ పేరు క్యాటర్ ఏదో క్యాటర్ పిల్లలు ఏదో అంటారు, జల్పనమే అంటున్నారో దాన్ని క్యాటర్ పిల్లలు ఏదో పేరు ఇంగ్లీష్ పేరు. ఏంటమ్మా నీకు తెలుసా? ఎక్కువ మాట్లాడేవాళ్ళని ఏమంటారు, అర్థం పర్థం లేకుండా ఎక్కువ మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, కానీ మాట్లాడే మాటల్లో ఎక్కువ విషయం ఏమి ఉండకుండా ఎప్పుడు అతిగా మాట్లాడమని వాచాలుడు జల్పకుడు అంటారు. తర్వాత అర్థమైందమ్మా? ఏం లేదు చెప్పిన విషయం. ఇది నిపాత్యతే నిపాతనం. ఇక్కడ ప్రవృత్తి ప్రత్యయం చెప్పట్ల. తర్వాత స్వామి అనే పదం స్వామి, ఆ స్వామి తెలుగులో స్వామి, తమిళలో కూడా స్వామి అని అంటారు. తర్వాత तदस्य तदस्मिन् इत्याख्ययोः అంటే ఉపతాప ప్రాతిపదికం కాదు, ఉపతాప వాచిన ప్రాతిపదిక. ఉపతాపము అంటే రోగము అని అర్థం. అంటే రోగవాచి ప్రాతిపదికల కంటే ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఉపతాప అనే ప్రాతిపదికం కంటే కాదు. అట్లేదమ్మా, ఉపతాప అనేది ఒక
దాని మీద కామన్ నౌన్. ఈ కామన్ నౌన్ ఏ ఏ డిసీజెస్కి నౌన్స్ ఉన్నాయో వాటిని గ్రహించడం కోసం ఉంది. ఉపపాప విశేషాలు, కుష్ఠరోగం కానీ లేకపోతే ఎలాంటివి ఇంకేమైనా రోగాలు. కుష్ఠరోగం ఎందుకంటే గణంలో అది ప్రధానంగా ఉంది కాబట్టి అది చెప్పాను అన్నమాట. ఏ రోగమైనా కావచ్చు. ఉపపాప వాచి ప్రాతిపదిక కంటే ఇది కొంచెం వస్తుంది. ద్వంద్వ సమాసం కాదు ఉపతాప వాచిన ప్రాతిపదిక. తర్వాత గరికే ప్రాతిపదిక. ప్రాణిస్థ వాచిన ప్రాతిపదిక. ఇక్కడ ఎందుకు మళ్ళీ చెప్తున్నారు? అత ఇనిఠను అని మధు పని అక్కడ ముందు చెప్పేశారు. ఆ ఇని ప్రత్యయం ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా వస్తుంటే మళ్ళీ ఇని అని చెప్పడం వల్ల ఏంటంటే ఈ వీటికంటే ఇని ప్రత్యయమే వస్తుంది కానీ ఇంకా వేరే ప్రత్యయాలు ఏమీ రావు అని చెప్పడం కోసం. అర్థమైందమ్మా? ఇంకా ద్వంద్వ సమాస ప్రాతిపదిక కంటే మధుపర్థంలో వస్తే ఇని ప్రత్యయమే వస్తుంది. అలాగే ఉపతాప రోగవాచి ప్రాతిపదికాల కంటే ఇని ప్రత్యయమే వస్తుంది. ఇక్కడ కన్ ప్రత్యయం కానీ మధు ప్రత్యయం కానీ అలాంటివి కావు. ఇక్కడ మీదట అన్నీ కూడా ఈ ఇని అనేది ఉత్తర సూత్రాలకు అనుమతిగా వెళ్తుంది. ఇది ఎక్కడెక్కడికైతే అనుమతి వెళ్తుందో అక్కడంతా కూడా వేరే ప్రత్యయాలు రావు. ఈ ఇని ప్రత్యయం మాత్రమే వస్తుంది అని చెప్పడం కోసం మళ్ళీ చెప్తున్నాను. ఈ రెండు రోగాలు వాత రోగము అతిసార రోగము ఈ ప్రాతిపదిక కంటే పరంగా ఏకాభ్యాం ప్రాతిపదికాభ్యాం వాత అతిసారాభ్యాం ప్రాతిపదికాభ్యాం మధ్యే सुरागमोति होती सुरागम प्रातिपदिक वाक अतिसार प्रातिपदिक अध्ययनमा वैसिक पूर्ण प्रत्यांता प्रातिपदिकात् पूर्ण प्रत्यांता प्रातिपदिकात् भवति। पंचमः मासः अस्य अस्ति అని అర్థం. పంచమః అనేదేమో వైపూర్ణాంత ప్రత్యయం ప్రాతిపదిక. ఈ పంచమ అనేదానికంటే ఇది ప్రత్యయం పంచమి అని అవుతుంది. తర్వాత సుఖం అస్య అస్తి సుఖీ. ఇక్కడ సుఖవాన్ అని కానీ సుఖికః అని కానీ రూపాలు ఉండవు. ప్రసిద్ధం అహం సుఖీ అహం దుఃఖీ అనే వ్యవహారం ఉంటుంది కానీ అహం సుఖవాన్ అనే అక్షరం ఉండదు ఎవరాలు మాట్లాడు. ఎందుకంటే ఈ ప్రత్యయం వచ్చింది, ఇంకా వేరే ప్రత్యయాలు మరిపత్ర ప్రత్యయాలు వేరేవేమీ రావు. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే అర్షాది అచ్చు ప్రత్యాంతాన్ని తీసుకుని సుఖ అనే దానికే సుఖమస్య అస్తి అని అర్థం. అది కొన్ని వ్యాఖ్యానాలు అది ఎక్కడైతే కావ్యాల్లో కొంచెం విశేషంగా చెప్తారు. సామాన్యంగా సుఖీ దుఃఖి అనే ఉంటాయి, లేదా సుఖ అనే సుఖం అంటే సుఖము, సుఖ అంటే సుఖమస్య అస్తి, సుఖీ పురుష అన్నమాట. తర్వాత
చెప్పు తర్వాత జాగ్రత్త హస్తి హస్తి అంటే ఇక్కడ జాతి మాది అని హస్తి హస్తం హస్తహాస్య హస్తి హస్తి ఎవరు హస్తి గజ అక్కడ వేరే జాతి చెప్పకూడదు హస్తి అహం అంటే మనుషులు కానీ కబడ్డీ చెప్పదు హస్తి అంటే గజ అని అక్కడ గజత్వ జాతి ఉందన్నమాట అదే తమ్ముడు అక్కడ హస్తి అన్నప్పుడు ఇంకే జాతి చెప్పకూడదు జాతి అర్థంలోనే ఇంటికి వచ్చింది కాబట్టి హస్తి అంటే గజత్వ జాతి మాత్రమే చెప్పబడుతుంది గజత్వం జాతి మాత్రమే చెప్పబడుతుంది కాబట్టి హస్తప్రాధిపత్యం అంటే జాతి అర్థంలో ఇంటికి లోకంలో అలా ఉంది కాబట్టి శాస్త్రంలో ఇలా చెప్పారు శాస్త్రంలో ఇలా చెప్పారు కాబట్టి లోకంలో అలా ఉందనుకోండి కదా బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి గమ్యమానే వడ్ని అంటే బ్రహ్మచారి ఇక్కడ కూడా వార్తకాలు ఇక్కడ కూడా వార్తకాలు జాతి చెప్పండి ఏమైనా సరిగ్గా బాహుడు పూర్వపద బల బాహుడు బాహుడు పూర్వ బల చెప్పు పూర్వపదం శబ్దం లేదు అసలు చెప్పు చెప్పు బాహుడు పూర్వ బల చెప్పు అర్థం చెప్పమ్మా పూర్వబల కాదు బాహుబల అమ్మా బాహుడు బల బాహుడు పూర్వాత్ బలాత్ అన్నాం బాహుడు పూర్వాత్ అంటే బాహుడు అని కానీ ఊరు అని కానీ పూర్వంగా ఉన్నటువంటి బల అనే ప్రాణపెట్ట కంటే ఇది ప్రత్యేక వస్తుంది అర్థంలో అన్నమాట అంటే బాహు బల ఇది ప్రత్యేక వస్తే బాహుబలి అని అయింది ఊరు బల ఊరుబలి అదేనమ్మా బాహుడు పూర్వ బాహు అని కానీ ఊడు అని కానీ పూర్వంగా ఉన్నటువంటి బల ప్రాతినిధ్యం కంటే తత్వజ్ఞంలో ఇది ప్రత్యేకం వస్తుంది అంటే అర్థం ఏంటి బాహో బలం అస్య అస్తి అనే అర్థంలో బాహుబలి అని అవుతుంది ఊర్వోహ అస్య ఊర్వోహ బలం అస్య అస్తి అనే అర్థంలో ఊరుబలి అని అవుతుంది బాహుబలి సింహం వచ్చిన ఊరుబలి సింహ రాలేదు అవి తీయలేదు సర్వ ఆదిగా కలిగినటువంటి సర్వ ఆది గణం తీసుకోలేదు సర్వ ఆదిగా ఉన్నట్టు సర్వ
సర్వాది పూర్వపదంగా ఉన్నటువంటి ఏదైనా ప్రాతిపదిక కంటే ఇది ప్రత్యయం వస్తుంది. ఇంకా ఏ ప్రాతిపదిక విశేషంగా చెప్పలేదు కాబట్టి అన్ని ప్రాతిపదికలను తీసుకుంటాం. అర్థమైందమ్మా? తర్వాత అర్థ అస్తి అస్తి అర్థి, కానీ అది అసన్నిహితం. అర్థం అంటే ధనం. ఆ డబ్బు ఇక్కడ బ్యాంకులో ఉంది, ఇక్కడ లేదు. అతను అర్థి. అర్థ అస్య అస్తి అర్థి అంటే అస్య అస్తి, కానీ ఇక్కడ దగ్గరలో ఇంట్లో లేదు, బ్యాంకులోనో లేకపోతే వాడి ఫ్రెండ్కి ఇచ్చి అప్పు ఇచ్చి అప్పు కూడా ఉంటాను, వాడి దగ్గర వేరే దగ్గర ఎక్కడ ఉంది, అది అర్థి అన్న. అర్థమేనమ్మా? అర్థ అస్తి అని అసన్నిహిత అస్తి. అర్థ అసన్నిహిత అస్తి అస్య అనే అర్థంలో అర్థప్రాతిపదిక కంటే ఈ ప్రత్యయం అర్థీయం. అర్థశబ్దం ముందు వాక్యంలో అర్థకార్యక కంటే ప్రత్యేక చెప్పారు కాబట్టి ఇక్కడ తత్పదంటే మళ్ళీ అర్థాన్ని తీసుకుంటాం పురపరామర్శించాం. అప్పుడు అర్థాంత ప్రాతిపదికం కంటే కూడా ఇన్ని ప్రత్యయం వస్తుంది. కేవలం అర్థ ప్రాతిపదికం కంటే అసన్నిహిత అర్థంలో ఇన్ని ప్రత్యయం వస్తుంది. అర్థాంత ప్రాతిపదికం కంటే కూడా ఇన్ని ప్రత్యయం వస్తుంది. ధాన్యార్థంగా అస్య అస్తి ధాన్యార్థి. ధాన్యేవ అర్థ ధాన్యార్థ అంటే ధాన్యమే ధనంగా కలిగిన వాడు ధాన్యార్థుడు. ఆ ధాన్యార్థమే కలిగిన వాడు ధాన్యార్థి. ధాన్యేవ ధనం అర్థ ధాన్యార్థ. ధాన్యార్థ అస్య అస్తి ధాన్యార్థి. అంతేనా? అంటే ధాన్యమే అర్థంగా కలిగిన వాడు. అర్థం అంటే ధనము. తర్వాత చలో ఇక్కడ బలవాన్ బలి అనే రెండు రూపాలు ఉన్నాయి. బలాల్లో ఉన్నట్లయితే తర్వాత మన్ అంటే మన్నంత ప్రాతిపదికాన్ని తీసుకోవాలి. మన్నంత ప్రాతిపదిక అంటే లేదా మాంత ప్రాతిపదిక అంటే సౌమ్య తెలిసినప్పుడు ఇది ప్రత్యయం వస్తుంది. కమస్య అస్తి కంభ కంభ మొదలైన రూపాలన్నీ ఉంటాయి. అలాగే శంభస్య అస్తి శంభ శంభ ఈ రూపాలన్నీ ఉంటాయి. తర్వాత అంటే ఇక్కడ అహం శుభమోహం అని సప్తమి ఇలాగ శక్తిగా కనిపిస్తుంది. అది పంచమి విపరిణామం చేసుకుని చెప్పచ్చు. లేకపోతే అహం శుభమోహ విషయే వ్యుత్పత్తిగా భవతి అని అయినా చెప్పచ్చు. ఎలాగైనా
తర్వాత చివరి పంక్తి. వాళ్ళ వార్తకాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి టైం అయ్యిందమ్మా, లేకపోతే మాకు ఇంకా ముందు పెట్టేవాళ్ళు. కానీ వార్తకాలు అన్నీ ఇవన్నీ ప్రధాన వార్తకాలు, మనం బాగా మాట్లాడే మాటలన్నీ ఉంటాయి ఇక్కడ వార్తకాలు. అవి పెట్టడం చూసాం. రోజు పారాయణ వార్తకాలు కూడా చేస్తున్నావు కదా, అయితే జాయిన్ అవుతుంది.